గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే మా సిస్టర్ డెలివరీ అయ్యి 9 days అవుతుంది. ఆ డెలివరీ వ్లాగ్ చేద్దాం కదా అని అప్పుడు వీడియోస్ చేశాను. ఇప్పుడు ఫ్రీ అయింది, వీడియో ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. అందరూ మా సైడ్ వాళ్ళని మా సిస్టర్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. మా సిస్టర్తో పాటు వేరే అమ్మాయిని కూడా తీసుకెళ్లారు. మా మర్ది గారు వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మా సిస్టర్తో వేరే అమ్మాయిని తీసుకెళ్ళాం కదా, వాళ్ళ సైడ్ వాళ్ళు వీళ్ళు. మా అక్క అలా వెళ్తుంది, అటు సైడ్ అవంతా మా మా మరిది గారు వాళ్ళ సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ ఏమో వేరే అమ్మాయిని తీసుకెళ్ళాను అన్నాను కదా, వాళ్ళ సైడ్ వాళ్ళు. మా మరిది గారు మా సిస్టర్ వాళ్ళ పెద్ద పాప వెయిటింగ్ అన్నమాట. తమ్ముడా చెల్లి ఎవరు వస్తారు అనేసి, ఎవరు వచ్చినా హ్యాపీ ఆడుకోవడానికి ఉంటుంది కదా అనేసి మేము కూడా అలానే అనుకున్నాం. కానీ ఏంటంటే బాబు పుడితే కొంచెం హ్యాపీ అని అనుకున్నాం. అలానే చెప్పారు ఫస్ట్ బాబు అని. మేము ఇంకా ఫుల్ జోస్లో ఉన్నాం. అది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇంకా పెద్ద స్టోరీ అది. మేమందరం 3 hours పైన నిలబడి ఉన్నాం అక్కడ. మా అక్క వీడియో వద్దు అంటుంది. అయినా మనం ఆగం కదా, తీసేస్తూనే ఉంటాం. వద్దు అని కెమెరాకి చెయ్యి అటు పెట్టింది. అబ్బే మనం ఆగం కదా, కెమెరాకి చెయ్యి అటు పెట్టినా ఏం పెట్టినా. మా అమ్మ మనవరాలకి పాపం గాలి ఆడట్లేదని అలా ఇసురుతో ఏదో చేస్తుంది. అక్కడ ఫ్యాన్స్ ఏమీ లేవు. ఆపరేషన్ థియేటర్ ఎదుర్కొంటే ఫ్యాన్స్ పెడితే ఎవరు కదలరని పెట్టరు కదా, అందుకని అక్కడ ఫ్యాన్స్ ఏం లేవు. కానీ మేము అక్కడే నిలబడి ఉండిపోయాం. 3 hours పైనే ఉండుంటామేమో. అలా నిలబడి కూర్చోడానికి కూడా చైర్స్ లేవు, అలా నిలబడే ఉన్నాము మా సిస్టర్ తీసుకొచ్చే వరకు. ఇది ఆపరేషన్ థియేటర్. ఎప్పుడు తీసుకొస్తారో అని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అంటే అప్పుడు కొద్దిసేపటికి బాబు అని చెప్పారు. మా అమ్మ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. బాబు పోనీలే బాబు అనేసి చాలా అనుకుంది. కానీ తర్వాత చెప్పారు పాప అని. అది చెప్తాను ముందు వీడియోకి ముందు చెప్తాను. ఇదేంటంటే పాపకి బేబీకి ఎలా ఫీడింగ్ ఇవ్వాలి, మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది నర్సులు అందరూ వచ్చి చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. నాకు ఉన్నంతసేపు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఫీలింగే రాలేదు. ఇంత బాగా అప్డేట్ అయినాయి, ఎప్పుడు అప్డేట్ అయినాయి గవర్నమెంట్ హాస్పిటల్ అని అనేసి అనుకున్నాను. ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, బేబీని ఎలా ఎత్తుకోవాలి, మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వరకు కంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా 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 బెటరు. ఎందుకంటే ఈ రూమ్లో వేసారు. ఫస్ట్ అబ్జర్వేషన్లో పెట్టారు, తర్వాత మేము వేరే రూమ్ షిఫ్ట్ అయిపోయాము. ఈ రూమ్లో 2 days ఉన్నాము, తర్వాత వేరే రూమ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. చెప్తున్నారు అవన్నీ. తర్వాత ఏంటంటే బాబు అన్నారని చెప్పాను కదా, ఫస్ట్ మాకు బాబు అని అన్నారు, కానీ అది సరిగ్గా చూడలేదంట నర్సు. మామూలుగా వెళ్ళి అలా వచ్చి చెప్పేసింది మాకు బాబు అని. ఆవిడ కంగారం ఆత్రం ఆపుకోలేక. కానీ తర్వాత వచ్చి చెప్పారు మీకు బాబు అని వచ్చి చెప్పారు. బై మిస్టేక్ చెప్పారేమో, సారీ అనేసి. తర్వాత మేము కొద్దిసేపు అలా ఇలా అన్నాం. కానీ తర్వాత ఇంకా లైట్ తీసుకున్నాం. పాప ఎవరైతే ఏమైంది, మా బిడ్డ కదా, మా బ్లడ్ కదా అనేసి. మా మరిది గారు అయితే ఇంకా క్యాజువల్గా తీసుకున్నారు, చాలా బాగా తీసుకున్నారు. Part 2 కూడా ఉంటుంది వీడియోకి, ప్లీజ్ వాచ్ చేయండి.